హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ సాటర్డే మా ఫ్యామిలీ, మా బావ వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిసి ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి సమ్మర్ ఉత్సవ్ మేళా. వీకెండ్స్లో ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంతమంది జనాలను చూసి నాకైతే సగం ఇంట్రెస్ట్ పోతుంది. ఏం చూస్తాములే అబ్బాయి, ఈ జనాల్లో నెట్టుకొని పోయి అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు. నాలా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంతలో మా బావ వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చేసారు. పర్ పర్సన్కి 100 రూపీస్ పడింది. పిల్లలకి కూడా సేమ్ కాస్ట్. చూడండి జనాలు ఎలా ఉన్నారో. వీకెండ్స్లో ఎవ్వరూ ఇంట్లో ఉండట్లేదు అనుకుంటాను. అందరు ఇలా బయటకు వచ్చి ఇలా ఏదైనా ఎగ్జిబిషన్స్ కానీ ఎక్కడికైనా సరే బయట ప్లేసెస్ తిరగాలని ప్రిఫర్ చేస్తున్నారు. చాలామంది వరకు, నాకు తెలిసినంత వరకు. ఇంకా మేము లోపలికైతే వెళ్తున్నాము. స్టార్టింగ్లోనే మాకు పెద్ద ఒక సెట్టింగ్ లాగా పెట్టారు. అంటే మంచులో నుంచి యాపిల్స్ చెట్లు పెద్ద పెద్దవి ఉన్నట్లు స్టార్టింగ్లోనే పెట్టేశారు. ఇంకో పక్క వాటర్ ఫౌంటైన్ పైనుంచి నీళ్లు పడుతున్నాయి. వాటిలో కొన్ని కలర్స్, రంగులు మారుతూ అలా పడుతున్నాయి. ఇది మాత్రం సూపర్ అసలు. ఈ ఎగ్జిబిషన్లో జనాలు చూసారా ఎట్లా ఉన్నారో. అసలు ఫోన్స్ పట్టుకొని సెల్ఫీలు దిగుతూ ఒక్కొక్కరు ఆ ప్లేసెస్ నుంచి కదలట్లేదు. అలా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి ఉన్నారు. ఇంకో పక్క పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ లాగా 2 ఉన్నాయి. వాటిలో 2 జలకన్యలు ఉన్నాయి. ఈ జలకన్యల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనుషుల్ని తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కూడా ఫోన్ పట్టుకొని మనుషులు కదలట్లేదు. ఈ జలకన్యలు 2 ఒకటి పైకి వెళ్ళి బ్రీతింగ్ తీసుకొని వస్తే ఇంకొకటి కిందకు వస్తుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి సింబల్స్ చూపిస్తూ మనుషులతో మాట్లాడినట్టు. చూడండి ఇక్కడ చేతులు పెడుతున్నారు చూడండి, అట్లా బుడగలతో వాటర్ అలా వస్తుందన్నమాట. ఇది కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపించింది. కానీ మేము దగ్గరికి వెళ్ళి ఆ వీడియో తీసుకోవడమే చాలా కష్టం అనిపించింది. దాన్ని మనుషుల్లో తోసుకొని వెళ్ళడం. ఇక్కడకైతే 4 ఫోటోలు దిగాము. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే సూపర్ అసలు. నైట్ అయ్యే కొద్దీ దీంట్లో నుంచి కలర్స్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. ఇంకో పక్క ఈఫిల్ టవర్ పైనుంచి లైట్స్ వేస్తున్నట్టు చూడండి ఎట్లా ఉందో. రౌండ్గా తిరుగుతూ లైట్స్ వేస్తూ ఉంది. దానిపైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర నుంచి అయితే మనుషులు కదలట్లేదు. లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇక్కడే ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఈ ఫౌంటైన్ దగ్గరికి వచ్చేసి ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అందుకని ఇక్కడి నుంచి ఎవ్వరు కదలట్లేదు. మా పిల్లలైతే అందరు లోపలికి వెళ్ళి నిల్చొని ఉన్నారు. మేము కూడా వెళ్తాము అని అడుగుతున్నారు. నేనైతే షూస్ తీసేసి లోపలికి వెళ్ళండి అని చెప్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బెల్ట్ లాగా ఉంది. వాటర్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. ఇవే రీసైకిల్ అవుతూ ఉన్నాయి. కింద రాళ్ళు లాగా కొంచెం సెట్ చేశారు. అంటే మనం రాళ్ల పైన నిల్చున్న ఫీలింగ్ రావాలి కొండలపై నుంచి వాటర్ పడుతుంటే అన్నట్టు సెట్ చేశారనమాట. నైట్ టైం అయ్యేసరికి కలర్స్గా చాలా బాగుంది ఇది. మా బుడ్డోడు చూడండి, మా బావ కొడుకు ఎలా చూస్తున్నాడో నీళ్ళని. ఇంకా నేను పిల్లలను షూస్ తీసేసి నీళ్ళల్లోకి అయితే దిగాము. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. కానీ పిల్లలు మాత్రం అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. పైకి వెళ్ళిపోతున్నారు. దాంట్లో నీళ్ళల్లో కూర్చుంటాం, మేము ఆడుకుంటాం అంటున్నారు. మా బావ కూతురు అయితే సంతోషం ఎక్కువైపోయి పైకి ఎక్కేస్తుంది. అసలు నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళిపోతాను, నేను పైకి వెళ్ళిపోతాను అంటుంది. ఇంకా అక్కడి నుంచి పిల్లల్ని అయితే కంట్రోల్ చేయలేక వచ్చేసాము. ఈ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఉంది ఐస్లో నుంచి యాపిల్ చెట్లు బయటకు వచ్చినట్టు. కానీ మేము అక్కడ నీళ్ళని చూడంగానే ఫస్ట్ అటు వెళ్ళిపోయాము, తర్వాత ఇటు వచ్చాము. ఈ యాపిల్స్ అయితే భలే ఉన్నాయి. ఎర్రగా చూస్తుంటేనే అట్లా తెంపి ఇట్లా తినేయాలి అన్నట్టు. చెట్టుకి ఫుల్గా చూడండి ఎర్రగా ఎలా కనిపిస్తున్నాయో. నాకైతే ఇది భలే నచ్చింది. మేము అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా లవ్ సింబల్తో ఒకటి సెట్ చేసి ఉన్నారు. అంటే అక్కడికి వచ్చి ఫొటోస్ దిగడానికి. నా వెనక చూసారా ఎంతమంది నిల్చొని ఉన్నారు. మీరు అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా, మేము అక్కడికి వచ్చి ఎప్పుడు ఫోటో దిగుతామా అని చూసుకొని ఉన్నారు ఒక్కొక్కరు. ఇంకా ఈ ఈఫిల్ టవర్ పైకి అయితే ఎక్కుతున్నాము. పైకి ఎక్కుతుంటే కలర్స్గా లైటింగ్ భలే ఉంది ఇక్కడ. దానిపైన ఎక్కువసేపు ఎవరిని ఉంచట్లేదు, అందరినీ లైన్గా పంపించేస్తున్నారు. ఎక్కువసేపు ఆగొద్దు అక్కడ అని చెప్తున్నారు. దీని పైకి ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి లైటింగ్ ఎలా ఉందో. ఇది వచ్చేసి ఈఫిల్ టవర్ మధ్యలో నుంచి, అంటే కింద నుంచి పైకి తీస్తుంది షాట్. లైటింగ్ మాత్రం సూపర్ అసలు. నాకు మాత్రం వీటన్నిటికన్నా ఈ ఫౌంటైన్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు నైట్ టైం అయ్యేసరికి చాలా బాగుంది ఈ ఫౌంటైన్. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ క్రౌడ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు ఈ నీళ్ల దగ్గర.
జనాలు వస్తూనే ఉన్నారు. అక్కడ నిల్చోవడం అక్కడి నుంచి కదలట్లేదు. నైట్ వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది ఈ ఈఫిల్ టవర్ పై నుంచి. ఎగ్జిబిషన్ మొత్తం ఇటుపక్క ఈఫిల్ టవర్ పై నుంచే చూస్తున్నాం మేము. ఇంకో సైడ్ వచ్చేసి ఇది ట్యాంక్ బండ్ వాటర్ అన్నమాట. అంటే లాస్ట్ ఈఫిల్ టవర్ ఉంది, కర్రలతో చుట్టూ కట్టేస్తున్నారు. ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది సచివాలయం. మా బావ ఇక్కడ దగ్గరుండి మొత్తం చూపిస్తున్నాడు మాకు. ఈఫిల్ టవర్ కింద దిగిన తర్వాత ఇలా పూలతో ఇలా డెకరేట్ చేస్తున్నారు. ఈఫిల్ టవర్ కింద దిగిన తర్వాత మా పక్కన చిన్నపిల్లలు ఉన్నారు. పెద్ద పెద్ద సౌండ్స్తో మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలైతే. వాళ్ళతో కలిసి మా పిల్లల్ని కూడా డ్యాన్స్ చేయమని చెప్తే మా పిల్లలు చూస్తూ ఉండిపోతున్నారు. ఎందుకంటే అక్కడ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయికి లూజ్ హెయిర్ వదిలేస్తున్నారంట. నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు అలా లూజ్ హెయిర్ వదిలేసావా అని అడుగుతున్నారు పక్క నుంచి. ఇంకా అక్కడి నుంచి అలా లోపలికి వెళ్ళాము. ఇక్కడి నుంచి మొత్తం షాపింగ్. నేనైతే ఇక్కడ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ రష్ని చూసి ఫస్ట్ నేను ఆ షాప్లోకి ఏదన్నా తీసుకోవాలి అని లోపలికి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి రావాల్సి వస్తుంది. అంత క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్లో మనం పిల్లల్ని తీసుకొని ఏం కొనలేంలే అని చెప్పి బయట నుంచి అలా అలా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము. అయితే అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రతి ఒక్కటి బట్టలు కానీ జ్యువెలరీ కానీ షాప్స్ అన్నీ బాగున్నాయి. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకొని ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం తీసుకోలేదు. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇది వచ్చేసి హ్యాంగింగ్ ఛాలెంజ్. అక్కడ కనిపిస్తున్న బార్ రాడ్ని ఒక 2 minutes వరకు పట్టుకుంటే 1000 రూపీస్ ఇస్తామని చెప్పారు. దానికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్. అలాగే మనం దాన్ని పట్టుకున్న తర్వాత పుషప్స్ చేయకూడదు. ఒకవేళ మనం దాంట్లో విన్ అయితే మళ్ళీ సెకండ్ టైం పార్టిసిపేట్ చేయడానికి ఉండదు అని చెప్పారు. ఇంకా అలా చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బెలూన్స్ అయితే ఉన్నాయి, గన్తో షూట్ చేస్తున్నారు. ఇంకా అలా ఫస్ట్ మా బావ అయితే షూట్ చేశారు. ఒక బెలూన్ అయితే పగిలింది. దాని తర్వాత నేను పిల్లలం అందరం షూట్ చేశాము. పిల్లలైతే అసలు ఏమీ కొట్టలేదు, అలాగే నేను కూడా ఏమీ కొట్టలేదు అనుకోండి, నాకు కూడా ఏమీ తగలలేదు. ఈ గన్లో పెట్టే బుల్లెట్స్ ఏంటి అని చూస్తే మినప్పప్పు ఉంటుంది కదా, దానికి సిల్వర్ కలర్ పెయింట్ వేసి అది బుల్లెట్ లాగా యూజ్ చేస్తున్నారు. మనం గట్టిగా రాయితో కొడితేనే పగలదు, అలాంటిది సిల్వర్ బుల్లెట్స్ లాగా వేసి మినప్పప్పుని మనుషుల్ని చూడండి ఎంత మోసం చేస్తున్నారంటే అది మేము కొట్టేసిన తర్వాత చూసాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ చాలా బాగా అనిపించాయి చూడడానికి. ప్యాకెట్ 20 రూపీస్ అనేసరికి ఇంకా నేను కూడా కొన్ని తీసుకున్నాను ఇక్కడే. మా పిల్లలు చెర్రీస్ కావాలని చెప్పారు, ఇంకా వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చాను. ఇవి వచ్చేసి మనం మురుకులు జంతికలు అవి వేసుకుంటాం కదా, వాటిలో కొన్ని డిఫరెంట్ షేప్స్ వచ్చేవి. ఇవి వచ్చేసి పాన్లో వేసే మసాలా స్పైసెస్ అంట. ఇంకా ఈ చిన్ని బొమ్మలు కబోర్డ్స్లో పెట్టుకునేవి చాలా క్యూట్గా ఉన్నాయి ఈ బొమ్మలు అయితే. ఇంకా అలా చూసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత బాణాలు వేసేది. ఇక్కడ మా ఆయన ట్రై చేయి అంటుంటే సరే ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీ తర్వాత మేము ట్రై చేస్తామని చెప్పి మా ఆయన ఫస్ట్ ట్రై చేశారు, ఒకటి తగిలింది. దాని తర్వాత పిల్లల చేత ట్రై చేయించాము. ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి ఉండాలని మా పిల్లలైతే ఏమి కొట్టలేదు.
ఇంకా దాని తర్వాత నేను కూడా ట్రై చేశాను, నాకు కూడా ఏమీ తగలలేదు. ఇంకా అలా తిరిగి తిరిగి అలిసిపోయి ఇంకా పిల్లలకి ఏమైనా తినిపించుకుందామని చెప్పి ఇలా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి గోబీ మంచూరియా, వడాపావు, దహీ పూరి, చాట్. టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, అసలు చూడంగానే వరస్ట్ అని చెప్తాను నేనైతే. అంత వరస్ట్గా ఉంది, అసలు దాన్ని నోట్లో పెట్టుకోగానే నేనైతే అసలు నచ్చలేదు నాకైతే. ఇంకా మా వారు కానీ మా బావ వాళ్ళు కానీ నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని బాగుంది అని చెప్తున్నారు. టేస్ట్ వాళ్ళకు కూడా నచ్చలేదు. మా పిల్లలకైతే అది ఇంట్లో చేయలేదు కాబట్టి ఎలా ఉన్నా తినేస్తారు. వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో మనం హెల్తీగా చేస్తే నచ్చదు వాళ్ళకి. బయట అయితే నన్ను విసిగించకుండా ఫుడ్ పెడితే ఎంతసేపు అయినా కామ్గా ఉంటారు. అది ఏ ఫుడ్ పెట్టినా తినేస్తారు. బయటకు వస్తే అది ఎంత వరస్ట్గా ఉన్నా సరే తినేస్తారు, నన్ను అసలు విసిగించరు. మా పిల్లలకి బయటికి వెళ్ళి తినాలంటే చాలా ఇష్టము. ఇంకా బిల్ విషయానికి వస్తే 1000 రూపీస్ అయ్యింది. నాకైతే కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. మేము కూర్చున్న టేబుల్కి కొంచెం దూరంలోనే జైంట్ వీల్ ఉంది. పైకెక్కిన ప్రతి ఒక్కరూ ఆ అంట అరుస్తూ ఉన్నారు. సౌండ్స్ అయితే చాలా పెద్దగా వినిపిస్తున్నాయి. ఈ జైంట్ వీల్ చూస్తూ స్నాక్స్ తినడం చాలా బాగా అనిపించింది. జైంట్ వీల్కి దగ్గరలో టేబుల్ తీసుకుంటే పైనుంచి నిప్పులు పడతాయని మా బావ ఒక పక్క, మా ఆయన ఒక పక్క సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ నిప్పులంటే ఏంటో తెలుసా మీకు? ఇంకా అక్కడ స్నాక్స్ తినేసి ఇంకా పిల్లల్ని ఏమైనా ఎక్కిద్దాము అని చెప్పి అక్కడి నుంచి కదిలాము. ఇది చూడండి ఎలా తిరుగుతుందో, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, కడుపులోది మొత్తం తిప్పేస్తుంది అది. ఇంకా మా పిల్లలకి వచ్చేసి ఇది ఎక్కించాము. దీని పేరు జంపింగ్ జపాంగ్ అని చెప్పారు. ఆ పేరు వినంగానే నవ్వొచ్చింది నాకైతే. 3 పిల్లలు దీంట్లో బాగా ఆడారు. దీని టికెట్ వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారు. 5 మినిట్స్ టైం అన్నారు.
అలా తిరిగి తిరిగి మా పిల్లలు బాగా ఎగిరి ఎగిరి అలిసిపోయి బయటకు వచ్చాము. బయటికి రాగానే మా వారు మా బావ ఇద్దరు వెళ్ళి షాప్కి వెళ్ళి మజ్జిగ ప్యాకెట్లు తీసుకొచ్చారు. నిజం చెప్తున్నాను, మేము లోపల తిన్న ఫుడ్ కన్నా ఈ మజ్జిగ ప్యాకెట్లే మాకు బాగా అనిపించాయి. కడుపులో చల్లగా అసలు ఈ మజ్జిగ ప్యాకెట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అసలు బాగా అనిపించింది. ఇంకా బయటకు వచ్చి అలా కాసేపు కూర్చున్నాము. మనుషులు అయితే చూడండి నా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు. మేము బయటికి వచ్చినా సరే ఇళ్ళకి ఎవ్వరు వెళ్ళట్లేదు, అక్కడక్కడే తిరుగుతున్నారు. ఇక మేము కూడా కాసేపు అక్కడే కూర్చొని మేము తెచ్చుకున్న మజ్జిగ ప్యాకెట్లు తాగేసిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాము. అది రావడానికి ఇంకో 10 minutes టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా మా వెనక బ్యాక్గ్రౌండ్లో చూడండి హైదరాబాద్ అని రాసుంది. అక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మా బావ వచ్చేసి పదండి మీకు కూడా ఒక ఫోటో తీస్తాను, మీరు కూడా ఏదో ఒక రీల్ తీసుకుందరు పదండి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. నా మొహానికి బయటికి వస్తే ఎక్స్ప్రెషన్స్ రావు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.